హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీకు తమ్నైల్ చూడగానే అర్థమవుతుంది. మేము హవాయి ట్రిప్ వెళ్ళాము 10 డేస్లో. మేము ఫస్ట్ 2 డేస్లో ఏమేమి చేసింది అనేది నేను మీకు ఈరోజు చూపిస్తాను. ఇప్పుడు మీరు ఇది చూస్తుంది, మేము ఒక హోటల్ తీసుకున్నాము, కనాపల్లి షోర్స్ అనేసి లహైనాలో మేము తీసుకున్నాము. ఈ లహైనా ప్లేస్ అనేది మనకి ఎయిర్పోర్ట్కి ఒక 45 మినిట్స్ డ్రైవ్ అయితే ఉంటుంది. ఎందుకు అని అంటే ఈ ప్లేస్ అనేది మనకు బెస్ట్. ఇక్కడ నుంచి ప్రతి ప్లేస్ మనకి 1/2 అవర్ 45 మినిట్స్ అట్లా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇది మంచి హ్యాపీనింగ్ ప్లేస్ కూడా, లహైనా ప్లేస్ కూడా బాగుంది. మనకి హోటల్ పక్కన అండ్ వాటర్ఫాల్లోనే మనకి గ్రోసరీ స్టోర్ ఉంది, రెస్టారెంట్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఫుడ్ ట్రక్స్ అన్నీ చాలా ఉన్నాయి, ఈవెన్ బీచెస్ అన్నీ చాలా బాగున్నాయి. మనం స్నార్క్లింగ్కి దేనికి వెళ్ళాలన్నా ఈ ప్లేస్ అనేది మనకి చాలా దగ్గరగా ఉంటుంది. సో ఏంటి అని అంటే మేము ఫస్ట్ ఒక 5 డేస్ ఈ హోటల్లో ఉన్నాము. ఆ తర్వాత మేము బిగ్ ఐలాండ్కి వెళ్ళామన్నమాట. సో మీకు జస్ట్ ఒక ఫ్యూ క్లిప్పింగ్స్ అనేది నేను ఈ హోటల్లోనే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. హోటల్కి బ్యాక్నే మనకి బీచ్ అనేది ఉంటుంది. ఇది ప్రైవేట్ బీచ్ అనమాట. సో మనకి ఏంటంటే మనం అక్కడ వెళ్ళి మనం కొంతసేపు అట్లాగా మనం ఎంతసేపు కావాలంటే అక్కడ మనం హ్యాపీగా మనం ఉండొచ్చు. ఆ తర్వాత మనకి కొంచెం డ్రైవ్ చేస్తే మనకి వేరే లోకల్ బీచ్ కూడా మనకు ఉంటుంది. శాండ్ అంతా అక్కడ చాలా బాగుంటుంది. ఆ తర్వాత మేమేం చేసామంటే ఆ రోజే మిత్స్ ఆఫ్ మావోయ్ అనేసి మనకి ఏంటి అని అంటే ఇట్లా లోకల్ ట్రెడిషన్ ఫుడ్ అండ్ వాళ్ళ కల్చర్స్ అవన్నీ మనకి చూపిస్తారు. ఏంటంటే మిత్స్ ఆఫ్ మావోయ్ ఇది మనం ఆన్లైన్లో మనం రిజర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి ఫుడ్ అండ్ అన్లిమిటెడ్ డ్రింక్స్ అండ్ మీకు డిన్నర్తో పాటు ఈ షోస్ అన్నీ మనకి ఉంటాయి. మనం ముందు నుంచి కూడా మనం బుక్ చేసుకోవచ్చు. అది లాస్ట్ మినిట్ ప్లాన్ కాబట్టి మేము ఏంటంటే ఆ రోజే మేము చూడగా మాకు లక్కీగా ఫ్యూ స్లాట్స్ అనేది అవైలబుల్ ఉండేసరికి మేము వెంటనే తీసేసుకున్నాము. మీకు ఈ మిత్స్ ఆఫ్ మావోయ్ తలకి డీటెయిల్స్ అని నేను డిస్క్రిప్షన్లో మీకు ఆ పేజ్ డీటెయిల్స్ ఇస్తాను. మీకు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఏంటి అంటే మనం ఫస్ట్ నుంచి బుక్ చేసుకుంటే మనకి మంచి రోస్ అనేది వ్యూ అనేది ఉంటుంది. మనం లాస్ట్ మినిట్లో కాబట్టి కొంచెం దూరంగానే దట్స్ ఓకే. సో మనకి ఫుడ్ అని బాగానే ఉండింది. మనకి లోకల్ ఫుడ్ అన్నీ ఉంటాయి అన్నమాట. పోక్ బౌల్ అని అట్లాగా అవన్నీ ఉంటాయి. సో ఎవరైనా హవాయి వెళ్తే ఫస్ట్ మనం ట్రై చేయాల్సిన డిష్ ఏంటంటే అక్కడ గోల్డెన్ పైనాపిల్ అది అండ్ దెన్ పోక్ బౌల్ అనేది మనం ట్రై చేయాల్సిన డిషెస్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనకి డిన్నర్ అయిపోయాక వీళ్ళు మొత్తం అంతా అక్కడ ట్రెడిషన్ లోకల్ డ్యాన్సెస్ అన్నీ మనకి చూపిస్తారు. సో మీకు ఇంకా ఏంటి అని అంటే నేను ఎడిటింగ్ ఏమీ చేయకుండా జస్ట్ నేను డైరెక్ట్గా మీకు అదే చూపిస్తున్నాను. మీకు ఈ వీడియోలో మీకు ఏంటంటే మేము ఫస్ట్ డే చేసింది మేము జస్ట్ బీచ్ అండ్ ఈ ప్లేస్కి వెళ్ళాము అంతేని. నెక్స్ట్ నేను రోడ్ టు హానాది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అవన్నీ చూపిస్తాను. ఇందుకు ఈ వీడియో మీరు ఇది ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. Flowers bloom everywhere. The warmth of the sun says I love you. Let the rain wash away all your cares. Let the rain wash away all your cares. Let the rain wash away all your cares. Please welcome my dancers back to the stage. Oh yeah. Here we go.
vecchi maliloni, o paleo dell'anni, i cui che alla, non ho pilani. E cui kolang na wale akala, kau may layuna, di kayo na mo, non ho pilani. E cui kolang na wale akala, kau may layuna, di kayo na mo, non ho pilani. Older sister na Makaokahan. Pele consequently chose to leave Kaiki in search of a new home. With her brother Kamo'ali as her steersman, Pele and some of her siblings set sail for the unknown. The first of the major Hawaiian islands that they settled was Niihau, as Niihau to Oahu, as Oahu again proved to be Kalikitele, my kalikitele, no pay, no pay. Opele,